మీ వర్షన్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళలేకపోయారు ఫైనల్ గా. సో అంత ఎత్తున జన సమీకరణలో అసలు సిక్కోలంతా కూడా శివాలెత్తింది జనాలతోటి అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. సార్, ఏ రాజకీయ నాయకుడైనా పరామర్శనకు వస్తే ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, జన సమీకరణ చేయటం కామన్. అది మనం బహిరంగంగా ఒప్పుకోవాల్సిన నిజం. మేము చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, చేశారుగా. చేయకుండా ప్రీ ప్లాన్ ఆ వంతు ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా పరామర్శకు వెళ్తుంటే సార్ జగన్మోహన్ రెడ్డి అప్పుగప్పు వస్తానంటే నడుచుకుంటూ వెళ్ళడం వల్ల జనాలు వెళ్ళడం వెళ్ళిద్ది. ఈ వంద ప్రీ ప్లాన్ గా ఫ్లెక్సీలతో పాటు వెళ్ళారంటే దాని మీనింగ్ ఏంటి సార్? చెప్పాడు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాడర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు జన సమీకరణ చేయండి అని చెప్పి టార్గెట్లు ఇచ్చారు, దాని వల్ల చేశారు కదా. చెప్పకుండా ప్రీ ప్లాన్డ్ గా అలాంటి ఫ్లెక్సీలతో కానీ ఇంకోటి కానీ ఈ ఓటింగ్ ఏది పెట్టుకున్నా ఎలా వస్తారు సార్? వీటి రాసి 2-3 రోజులు ముందు కానించే ఇంతమంది జనాలు రావాలి, వీళ్ళు ఈ ఫ్లెక్సీలు పట్టుకోవాలి, నా గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ మళ్ళీ సీఎం కావాలి కానీ లేదా రప్ప కానీ ఈ వంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగా ప్రిపేర్ చేయకుండా అప్పటికప్పటికి ఎలా వస్తాయి సార్? పార్టీ జెండాలంటే మన పార్టీ ఆఫీసులో ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి అవి అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్నా ఒక అర్థం ఉంటాయి. ఈ మొత్తం ప్రింటింగ్ దగ్గరికి ఇవ్వాలి కదా సార్, వాస్తవాలు కదా రెడీ చేసి మొత్తం తీసుకురావడం కావాలి కదా సార్. ఇక్కడ క్లారిటీగా క్లియర్ గా కనబడుతుంది కదా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో ఎన్నింటి తిరుగుతారని మా సోదరులకు బాగా చెప్పారు. ఎన్నింటి తిరుగుతున్నారు, ఎన్నింటికి బయటకు వచ్చారు, ఎన్నింటికి వెళ్తారని చెప్పి 3-4 రోజుల నుంచి మీరు ప్లానింగ్ ఇచ్చినప్పుడు మొత్తం తెలుసు కదా. తెలిసినప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉండి మీరు ఎంత ఫాస్ట్ గా రావాలి, ఏం చేయాలని మీకు ఆ మాత్రం తెలియదా? మీరు జన సమీకరణ చేసి మీ ఫెయిల్యూర్ అయ్యి ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళట్లేదంటే సార్ 2 రోజుల పిఎం ప్రోగ్రామ్ సార్, మేము గినక ఆపాలంటే డైరెక్ట్ కావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇంక 2-3 రోజులు ఆగండి, 4 రోజులు ఆగండి, పిఎం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి సార్ అని చెప్పొచ్చు కదా. పిఎం ప్రోగ్రామ్ కి పిఎం ప్రోగ్రామ్ కి పోలీసులు మా అక్కడ ఉంటే, కమాండ్స్ అక్కడ ఉంటే వీళ్ళు ఏమంటారు మా కోసం పోలీసులు పెట్టారంటారు. మీకోసం పోలీసులు పెట్టడానికి ఏముంది అక్కడ? ఇంకోటి సార్, ఆ లోకల్లో సిఏ అంటే ఒక మహిళ, ఆ మహిళ మీద విచ్చాలి విడిగా ఈ వైసీపీ దుర్మార్గులు ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా నెట్ లాక్కోపోయారు సార్. విజువల్స్ కూడా ఉంది కాబట్టి మీరు ఆ విజువల్స్ ప్లే చేయండి. ఎంత దుర్మార్గం. ఇంకపోతే పోలీసు సోదరులు రానిలేరా 1 way కి ట్రాఫిక్ కి ఏమైనా అడ్డం పెడితే, బ్యారికేడ్స్ అడ్డం పెడితే అవి మేము దూక్కుంటూ వెళ్తాం అంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కదా. దానికోసం పోలీసు స్టాప్ చేస్తారు. మేము ఆపాలనుకుంటే మీరు ఇంతకుముందు ఎలా అయితే జీవోలు ఇచ్చారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఓట్లో పెట్టారో మేము అలా పెట్టచ్చు కదా, లేదా అక్కడే అవసరం చేయొచ్చు కదా. ఎయిర్పోర్ట్ నుంచి మీరు బయటికి పంపించవచ్చు కదా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టు మేము ఎందుకు ఇలా చేయాలా? మీరు జైలుకి వెళ్ళాలి, ములాఖత్ చెయ్యాలి, అక్కడ ఉన్న సిదిల అప్పరాజుతో మాట్లాడాలి. బిర్యానీ బాగుందా, టిఫిన్ పెడుతున్నారా, స్నాక్స్ ఎలా ఉంది, మీకు ఏమైనా దోవలు పడుతున్నాయా, XYZ ఏమైనా కావాలా, ఇలాంటి మీరు పరామర్శించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలి. మాకు ఆశగా ఉంది. ప్రెస్ మీట్ లో 35 మిస్టేక్లు అవుతాయి, అది బాగు కావాలి. ప్రెస్ మీట్ ఏం పెడతారు? మా నాయకుడు, మా ఎక్స్ మినిస్టరు, మా రేపు ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేశారు? వాళ్ళ కొడుకు ఎవరిని గుర్తుతే అతను చనిపోయాడు, ఇతని దగ్గరకు వచ్చాడు, కాపాడటానికి ఆయన ప్లేస్ లో ఇంకొక ఆయన పంపించాడు, అది తప్పు కాదు. అలా అని చెప్పి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని తోడు మేము పరామర్శించలేదు, వాళ్ళకి న్యాయం చేయమని కూడా మేము అడగము. అలాగే ఇంకోటి, ఆ ఇంట్లో మహిళలు అసలు తినలేని పరిస్థితుల్లో గొర్రెలు కాపరి, వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకపోయినా పర్లేదు, సిదిరి అప్పరాజు గారి కుటుంబానికి మనకు న్యాయం చేయాల్సిందే, ఆయన జైలు నుంచి బయటకు రావాల్సిందని చెప్పి ఈయన ప్రెస్ మీట్లు పెడతారు సార్. మా సోదరులు చెప్తున్నారు, ఒక కుర్రోడి మీద మా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అలాగే టీడీపీ గురించి ఎందుకు పెట్టలేదు, టీడీపీ వాళ్ళు ఎందుకు పెట్టాలంటే టీడీపీ ఎమ్మెల్యే గుద్దారో కారు డ్రైవర్ గుద్దా, ఎవరు గుద్దారని పారిపోలేదు, అక్కడే ఉన్నారు కదా. ఇంతకుముందు బోండా ఉమా గారి కొడుకు కేసులో కూడా పారిపోలేదు కదా, కోర్టుకి వెళ్ళి జైలుకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యారు కదా. మనం ఏం తప్పు చేస్తున్నామో అది మీరు ఎందుకు చెప్పట్లా అంటే, ఇప్పుడు నేను మా సోదరుని అడుగుతున్నా, కేసులో బుద్ధిలో ఒకరిని సరెండర్ చేసింది ఒకరిని, మరి మార్చొచ్చా? అది మీరు చెప్పండి. సీసీ ఫుటేజ్ అది మీరు చెప్పండి సార్, మార్చొచ్చా? బుద్ధిలోని కాకుండా పంపించొచ్చా? అన్న తండ్రిగా కొడుకు కాపాడుకుని తప్పలేదు. నేను గుర్తుమన్నావా సార్? అయ్యా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నేను గుర్తుమన్నావా? గుర్తుమన్నావా? ఆ ప్లేస్ లో ముందు కనబడుతుందా?
సిదిల అప్పరాజు వాళ్ళ కొడుకు కానీ మేము గుర్తులే వాళ్ళే చెప్పట్లా మీరు ఎలా చెప్పట్లేదు కదా అధికారం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా రేపొద్దున ఎవరికైనా మోడీకే దించారు మోడీకే దించినప్పుడు మీరంతా అధికారం దిగపోతే జగన్ దిగపోతే ఎట్లా మీరు గౌరవిస్తాం మోడీ గారు నేను జగన్ అంటావు మోడీ గారు మేము అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలంటే ఇందాక మా సోదరులు చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పిడుగురాల సంథింగ్ ఒక ఏరియా వెళ్తుంటే కారు కింద చనిపోయారు ఆయన సొంత కారు కింద చనిపోయారు కానీ ఆయన ఆపకుండా వెళ్ళాడు మీరు ఇలా మాట్లాడాలంటే గోదావరి పుష్కరాల పొట్టన పెట్టుకొని రోజు తిరుపతిలో తొక్కిసాట సరే